చివరికి కాంగ్రెస్ పార్టీ అగ్ని పరీక్ష దాటుకొని జర్రంత ముందుకు పోయింది. పంచాయతీలకు జరిగిన ఎన్నికలలో కింద మీద పడి ఏదో గెలిచినామంటే గెలిచినాం అనిపించుకుంది. కానీ పంచాయతీ రాజ్ ఎన్నికలు, ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏం చెప్తున్నాయి అనే విషయం ఒక్కసారి మనం చూడాలి. ఇది 2-3 ప్రాథమిక ప్రశ్నలకి, పలు సందేహాలకి తావిచ్చింది. ఏంటిదంటే అసలు కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలం మొన్న ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో వచ్చింది గాలివాటమని మరోసారి అర్థమైంది. ఎందుకంటే బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన తరువాత కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత గట్టిగా ఉంది అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది అనుకున్నారు. కానీ అధికార పార్టీకి ఉండేటువంటి ఎడ్జ్ను కూడా కాదని చెప్పి కేవలం ఏదో మెజార్టీ బోటాబోటిన బయటపడింది అనేటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో ఎట్లయితే 63 సీట్లతో గెలిచిర్రో సేమ్ అట్లాగే ఇప్పుడు నామమాత్రం మెజార్టీతో గెలిచిర్రు. రెండోది, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఏమన్నాడు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఇక అయిపోయింది బీఆర్ఎస్ పని, ఇంకేం లేదు, రకరకాల ముచ్చట్లు చెప్పారు. కానీ వాళ్ళందరికీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తలు బలమైనటువంటి సమాధానం చెప్పారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కన్నా బలంగా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పోలీసు బల ప్రయోగాన్ని, అధికారాన్ని, డబ్బులని, ఎన్ని రకాల దుర్మార్గపూరితమైనటువంటి ప్రాసెస్ని ప్రాక్టీస్ చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటారని ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో అర్థమైంది. ఎందుకంటే 4000కు పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకోవడము, దట్టు అధికారంలో లేనప్పుడు 2 బ్యాక్ టు బ్యాక్ ఓటముల తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క బలాన్ని, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్ఫూర్తిని క్లియర్గా అర్థమవుతుంది. రెండోది, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు మొహం మొత్తిందా అంటే ఎస్. కాంగ్రెస్ పార్టీ అంటే మొహం మొత్తడం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక గ్రౌండ్లో కనిపిస్తే వాళ్ళ మొహాలను కూడా మొత్తే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 6 గ్యారంటీలు, 420 హామీలు, రకరకాల డిక్లరేషన్లు ఇవన్నీ ఇచ్చి రానైతే వచ్చిర్రు అధికారంలో, కానీ ఏమీ చేయడం చేతగాక ఆగమాగం అయిపోతున్నారు. ఒక్కటంటే ఒక్క ప్రామిస్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేక మొత్తం సబ్బండ వర్గాలకి తీవ్రమైనటువంటి మోసాన్ని, ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలలో ఇచ్చింది. ఒక కొత్త పథకం లేదు, కొత్త అభివృద్ధి కార్యక్రమం లేదు. మొత్తం అవినీతి, అరాచకత్వం ఈ వైపుగా రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు. కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బలమైన గుణపాఠం అయితే, బీఆర్ఎస్ పార్టీకి ఒక నూతన ఉత్తేజాన్ని, నూతన చైతన్యాన్ని ఈ పంచాయతీ ఎన్నికలు ఇచ్చినాయి. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎట్లా చూసినా కానీ ఈ పంచాయతీల ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం అనే చెప్పాలి.